అక్షయ తృతీయ అనగానే మనందరికీ తెలిసింది బంగారం కొనడం. కానీ అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయ అంటే అంతం లేనిది, తృతీయ అంటే మూడవ రోజు. ఇది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మూడవ రోజు అనగా తదయ తిథి నాడు వస్తుంది. ఈ రోజు బంగారం కొనడమే కాకుండా ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్, బిజినెస్, దాన ధర్మాలు చేయడం లేదా శుభకార్యాలు జరపడం వల్ల దాని ఫలితాన్ని అంతు లేకుండా వస్తుందని చెప్పి నమ్ముతారు. ఇది ఓన్లీ హిందువులే కాకుండా జైన్స్ కూడా ఈ పండుగని జరుపుకుంటారు. హిస్టరీ ప్రకారం చూసుకుంటే విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు ఈ రోజే జన్మించారని, మహాభారతంలో కృష్ణుడు ద్రౌపదికి మాయగిన్నెను బహుమతిగా ఇచ్చాడని, పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడు అక్షయ పాత్రనిచ్చి అండగా నిలిచాడని, పవిత్ర గంగా నది ఈ రోజే భూమి మీదకి దిగి వచ్చిందని, శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకి రక్షకుడిగా నిలిచాడని, ఇలా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి మనస్ఫూర్తిగా పూజ చేస్తే వాళ్ళ గృహమంతా సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తులు నమ్ముతారు. అందరికీ మరొకసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీరు కూడా ఏదైనా మంచి పనిని స్టార్ట్ చేసి అందులో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.